7 లక్షల కోట్ల అప్పు అంటే మామూలు అప్ప. ఇవాళ మీరు మేము అందరం మనకు ఒక్కొక్కరికి మన నెత్తి మీద మీ నెత్తి మీద నా నెత్తి మీద 3 లక్షల అప్పు ఉన్నది. మరి రేవంత్ రెడ్డి తీరుస్తారా ఇంకా లేకపోతే అప్పులు చేసుకుంటూ పోతారా? మీరు ఏం చెప్తారు? యాని తీరుస్తాడు, ఎక్కడి నుంచి తీరుస్తాడు? తీర్చలేరంటారా? తీర్చడం అనేది సాధ్యం కాని పని. తీర్చడం అంటే వాళ్ళు ఏం చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కక్ష సాధింపు చర్యలు లేకుండా వాళ్ళు ఓపెన్ గా వచ్చి ఇది ఉంది, ఇది లేదు, ఇది మంచి, ఇది చెడు అని నిపుణులైనటువంటి వాళ్ళతోటి మాట్లాడాలా. దాంట్లో ఏమున్నది అక్కడ? ఆ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు ఎవరు? అసలు తెలంగాణ సోయిన్ వల్ల తెలంగాణ మట్టి వాసన. అంటే గతంలో నేనే ఈ ప్రశ్న అడదాం అనుకున్నా. గతంలో కేసీఆర్ కు బాగా ఉన్నటువంటి విమర్శ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానే కాదు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరు అన్న ప్రశ్న కూడా లేవనెత్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా తెలంగాణ ఉద్యమకారులా అని ఒక తోటి ఉద్యమకారునిగా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? నేను అదే అడుగుతున్నా. నేను ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటా. 64 మంది నీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది 11 ఆయనతో కలిపితే 11 మంది మంత్రులు ఉన్నారు. నీ మంత్రివర్గంలో ఉన్నోళ్ళ యొక్క చరిత్ర నువ్వే బయట పెట్టు. రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ఉద్యమంలో 96లో మొదలైనప్పటి నుంచి ఎప్పుడైనా పాల్గొన్నారా? ఓ ధర్నాలో పాల్గొన్నారా? ఒక రాస్తారోకలో పాల్గొన్నారా? రీసెంట్ ఒకటి చూసిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పేసి చిన్నగా రాసిరు మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో పైన. రాసుకోవడం ఏమున్నది? ఎవడైనా రాసుకోవచ్చు. నేను రాసుకోలేనా? మీరు రాసుకోలేరా? నా చరిత్ర ఉద్యమంలో లేకుండా రాసుకున్నారంటారా? రాసుకోవచ్చు. ఏమున్నది ఆడ? బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. ఇప్పుడు నా ఇష్టం, నేను ఏదైనా రాసుకుంటా. మీ ఇష్టం. ఇప్పుడు మీరున్నారు KRTV అని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టామంటే నా ఇష్టం అంటారు, అంతే కదా. కాకపోతే దానికి వివరణ ఏదైనా ఇస్తారు. అది ఎదుట నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఓకే, ఉద్యమంలో లేరని మీరు అంటున్నారు, ఉద్యమకారుడు అని తను ప్రచురించుకున్నాడు కదా అంటున్నాను. నేనేమంటున్నా, నేను లేరని ఒక అభియోగం మోపుతున్నా. నువ్వు ఉన్నవని నువ్వు నిరూపించుకో. సరే సరే, రేవంత్ రెడ్డి విషయం పక్కన పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని సైతం త్యాగం చేసినా లేదా ఉద్యమం టైంలో? అదంతా బోగస్ అన్న. కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి గొడవ వల్ల వాడు ఎట్లా తీసేస్తాడనే పేరుతోటి పోయింది. కానీ నా దృష్టిలో వీళ్ళందరిలో సరే ఆయన ఎంతో కొంత చేయొచ్చు. కానీ మన పొన్నం ప్రభాకర్ ఒక్కడే దాదాపుగా 3 సంవత్సరాలు పార్లమెంటులో ఢిల్లీ కేంద్రంగా అప్పుడున్నటువంటి 6 ఎంపీలలో ఆయన ఒకడు. ఆయన అప్పుడున్నటువంటి తెలంగాణ ఎంపీలకు ఇన్ఛార్జ్ ఆయన మాత్రం నేను కూడా అక్కడ ఢిల్లీలో ఉండి చూసినా కాబట్టి ఎంతో కొంత నిజాయితీగా ఆయన పనిచేసిండు. ఓకే, ఇక అంతకు తప్ప ఎవరు కూడా అంత చక్కగా పనిచేయలేదంటారు ఉద్యమం కోసం. నేను అదే అంటున్నా క్రాంతి అన్న, నాకు గనక తెలియదు ఉంటే, మీకు తెలిసింది ఉంటే నాకు చెప్పండి. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఉన్నారా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడా? ఆయన ఎవరు తుమ్మల ఉన్నాడా? జూపెల్లి ఉన్నాడా? లేకపోతే ఇంకా ఇతర మంత్రులు ఉన్నారు కదా, సీతక్క ఉన్నదా? అరిగా మనకి ఈమె గురించి అయితే మనకు తెలుసు కదా. మహబూబాద్ సంఘటన జరిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ఎవరు సురేఖ మా అక్క ఏం చేసిందో మనకు తెలియదా? ఆ తల్లి ఆ సందర్భాలు ఎక్కడుందో మనకు తెలియదా? అన్న మనం మాట్లాడుకుంటే మనోళ్ళని మనం అవమానపరిచినట్టు అవుతుంది, మన మధ్య మనం పల్స చేసుకున్నట్టు అవుతుంది, అంతే. మన పేగులు మనం బయట వేసుకున్నట్టు. ఓకే రైట్. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల రాజకీయ వాతావరణంలో చూసుకుంటే బీఆర్ఎస్ పని ఖతం అయిపోయినట్టేనా? నేను ఖతం అయింది అన్న. ఎందుకంటే బీఆర్ఎస్ యొక్క పుట్టుక వ్యక్తుల మీద ఆధారపడి పుట్టలే. అది ఒక వాదం మీద వచ్చింది, ఒక నినాదం మీద వచ్చింది. అది టీఆర్ఎస్ కదా, ఇది బీఆర్ఎస్ కదా. అందుకనే అంటున్నా, ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు, గతంలో టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు బీఆర్ఎస్లో కొంతమంది ఉన్నారు, నాయకులు కొంతమంది లేకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా సపోజ్ 3వ ప్లేస్లో పోయిన పార్లమెంటులో తర్వాత వాళ్ళకి దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు వచ్చినా, లేకపోతే ఓట్ బ్యాంక్ రూపాయలు చూసినా, అంతమంది ఓటర్లు తెలంగాణ వాదంతో, నినాదంతో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకే వాళ్ళు దాంతో అడ్డు పెట్టుకొని ఉన్నారు. మీరు అడిగిన దాంట్లోనే నేను కూడా ఏకీభవిస్తూ బీఆర్ఎస్ని తీసేసి టీఆర్ఎస్ పెడితే దానికి మళ్ళా ప్రాణం పోసినట్టు అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ ఉద్యమ చరిత్ర లేనిటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులైనా కోటరీలో ఉన్న వాళ్ళైనా పక్కన పెట్టి, వాళ్ళ ముఖాలు కనపడకుండా చేసి, వాళ్ళ నాయకత్వ బాధ్యతల నుంచి పక్కన పెట్టి అసలైన సంస్థాగత మార్పులు, కింది స్థాయి నుంచి సంస్థాగత మార్పులు చేస్తే మాత్రం, ఎందుకంటే అది ఒక ఐడియాలజికల్ ఫిలసాఫికల్ సెంటిమెంట్ తోటి ప్రారంభమైనటువంటి ఉద్యమం. అది ఏదో ఆవేశంతో పాల పొంగు లెక్క వచ్చిన ఉద్యమం కాదు. అట్లొస్తే అంత సుదీర్ఘ కాలం
ఆంధ్రులను తట్టుకొని తెలంగాణ తెచ్చుకునే వాళ్ళం. అంతే అంతే. సాధ్యమయ్యేదా? అవు. అది పాల పొంగు కాదు. దానికి ఇప్పుడు కాదు, 53 నుంచి 56 నుంచి 69 నుంచి తిరిగి 96 నుంచి ఉన్నటువంటి చరిత్ర ఉంది. అది ఏదో ఇన్స్టెంట్గా వచ్చింది కాదు. అది ఆవేశంతో సరే కేసీఆర్ ఎట్లొచ్చిండు, మిగతా నాయకులు ఎట్లొచ్చిండు, వాళ్ళ రాజకీయ లాభాల కోసం వచ్చిన వాదం రాజకీయ లాభాల కోసం రాలే. వాదం వచ్చింది ఒక ఆధిపత్యానికి, ఒక నిరంకుశత్వానికి, ఒక అహంకారానికి, ఒక నిర్లక్ష్యానికి, ఒక వివక్షకు వ్యతిరేకంగా సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి మా బతుకులు మాకు ఉండాలి అని సన్స్ ఆఫ్ ది సాయిల్స్ ఈ తెలంగాణ భూమిపుత్రుడైన ప్రతి ఒక్కరం, మీరు నేను మనందరం, కుటుంబాలు నష్టపోయినాయా, ఆస్తులు నష్టపోయినాయా, విద్య నష్టపోయినవా, జీవితాలు నష్టపోయినవా, వయసు నష్టపోయినవా, ఇలాంటి యువకులు ఎంత నష్టపోయినో మాకు తెలుసు.